శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన పాన్ ఇండియా సినిమా. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రిపుల్ తర్వాత వచ్చిన ఆచార్య డిజాస్టర్ కావడంతో పాటు ఆ తరువాత తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో దీనిపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ను మధ్యలోనే ఆపేసి భారతీయుడు 2 చేసి దేశంలోని అత్యంత చెత్త డిజాస్టర్ను శంకర్ మూటగట్టుకున్నాడు. దీంతో గేమ్ చేంజర్ ఎలా తీసి ఉంటాడా అనే అనుమానం, సందేహం మెగా అభిమానుల్లో నెలకొనింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఈ సినిమాలో కొన్ని కీలక పాత్ర పోషించిన ఎస్జే సూర్య తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసిన తరువాత మాట్లాడారు. ఈ సినిమాలోని అన్ని సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని, సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని, ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వస్తుందని చెప్పారు. దీంతో సూర్య చెప్పిన దాని ప్రకారం సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ పక్కా అని రామ్ చరణ్ అభిమానులు సంబరంగా చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరగబోతుంది. అలాగే ఏపీ రాజధాని అమరావతిలో కూడా ఓ వేడుక జరపబోతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఆధారంగా ఈవెంట్ ఎప్పుడు జరిగేది సినిమా యూనిట్ నిర్ణయించనుంది. దీంతో పాటు ఏపీలో ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకోవటానికి అనుమతి కూడా వచ్చే అవకాశం ఉంది. నాయక్ సినిమా తర్వాత రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా కావడంతో పాటు 2025 ప్రారంభంలో చెర్రీ మెగా హిట్ కొట్టబోతున్నాడని అభిమానులు కామెంట్ పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా వేడుకకు హాజరైతే బాక్సాఫీస్ దగ్గర కూడా గేమ్ చేంజర్ అవుతుందంటున్నారు. దీని తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాను చేయనున్నాడు రామ్ చరణ్. ఇది పూర్తయిన తరువాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.